హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నామా నవీన? ఫైన్ సార్. సార్, ఒక ప్రశ్న మీకు ఇప్పుడు. భయవేస్తుంది నాకు ఎప్పుడైనా సరే ఇలాంటి. సార్, 1,00,000 రూపాయలతో ₹1,00,00,000 సంపాదించడం సాధ్యమేనా? ₹1,00,000 ఎలా అంటారు అసలు? అది లక్ష రూపాయలతో ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 సంపాదించాలి అంతే. అంటే ₹1,00,00,000 సంపాదించాలంటే 100 times మల్టిప్లై చేయాలి అంతే కదా. అంతేనే కదా. అంతే సార్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్. 100 times మల్టిప్లై చేయాలంటే మనం చాలా సార్లు వీడియోలో చాలా రకరకాల చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం అది 100 times రొటేట్ అయ్యేది ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రతి వాళ్ళకి తెలుసు. అన్నిటిలోకి అంటే దీన్ని సైకిల్ అంటారనమాట. ఆపరేషన్ సైకిల్. అన్నిటికంటే ఆపరేషన్ సైకిల్ తక్కువ ఉండాలి. అంటే ఇలా మనం కొనుక్కుంటాం, అది ప్రాసెస్ అయిపోతుంది, ఫినిష్డ్ గుడ్స్ అవుతుంది, అమ్మేయాలి, సేల్స్ రిలీజ్ అవ్వాలి. అంత క్విక్ సైకిల్ ఉండేది ఏది అంటే ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనం లేటెస్ట్గా అందరూ చూసాం. అవునే ఫుడ్ అంటే నాకు కూడా జిహ్వా అలాగా ఒకసారిగా నోరుతుంది. ఇప్పుడు ఏ తిరియాలి అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాం. హైదరాబాద్ అండ్ పర్టికులర్లీ మన ఏరియాస్లో అంటే మీకు జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్కి వస్తుంటే మాదాపూర్లో రాత్రులు మీకు కళగా కనిపిస్తుంటాయి. వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. లక్ష కూడా ఉంటుంది. నేను ఒకసారి చెప్పాను ఒక వీడియోలో 10,000 లోపల చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకేంటంటే దీనిలో రాత్రి వాళ్ళు అరౌండ్ 6:30, 7కి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అప్ టు 3 o'clock వరకు ఉంటుంది. ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇవాళ హైదరాబాద్ సైబర్ క్యాపిటల్ ఎంతోమంది వస్తుంటారు కాబట్టి రాత్రులు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. అర్థమైందా? మీకు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక దీనిలో చూసుకుంటే సోషల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు చాలా చక్కగా అందరూ ప్రతి వాళ్ళ నోట ఆగుతుంది. ఎవరు ఆవిడ? కుమారి ఆంటీ గారు ఎంత వైరల్ అయిపోయారంటే ఆవిడ ఇప్పుడు ఒక ఏమో రేపు బిగ్ బాస్లోకి వెళ్ళి ఆశ్రయిపోకర్లా. అవును సార్, నిజమే. అవును, కరెక్ట్. అంత వైరల్ అయిపోయింది ఆవిడ. ఇవి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆవిడకి షీ కుడ్ డ్రా అటెన్షన్. అంటే రియల్లీ గ్రేట్ లేడీ. సరే, ఏమిటి ఆవిడ చేస్తున్న ప్రోడక్ట్ అది చూస్తే మనం ఇదే ఫుడ్. ఈ ఫుడ్కి క్యూ కట్టి ఈ ఫుడ్కి కొట్లాడుకుని మరీ ఆవిడ దగ్గర తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మన దానిలో చూసామంటే ఆవిడ పెట్టుబడి ఎంత అని చూస్తే ఆవిడ పెట్టే పెట్టుబడి ₹1,00,000 ఉండదు డెఫినెట్గా. ఒక రోడ్ సైడ్ ఒక అంబ్రెల్లా వేసుకుని ఏ రోజుకి ఆ రోజు మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆవిడకి హ్యాపీ, షెల్టర్ ఏమీ లేదు పెద్దగా. రోడ్ సైడ్ టెంపరీ, అన్నీ టెంపరీవే ఉంటాయి. చక్కగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆవిడ సక్సెస్ స్టోరీ వల్ల ఇన్స్పైర్ అయ్యి ఒక ఆవిడ ప్రగతి నగర్లో పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ కూడా వచ్చేసి హైటెక్ సిటీ కుమారి ఆంటీకి 2-3 అంటే 100 గజాల దూరంలో ఆవిడ పెట్టుకుంది ఇప్పుడు. ఓకే, లేటెస్ట్గా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇందులో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం ఏమైనా చేయొచ్చు. ఏమి చేసినా సరే దానిలో మనకి ప్రైడ్ ఉండాలి, దానిలో మనకి ప్యాషన్ ఉండాలి, దానిలో మనకి అట్మోస్ట్ అంటే అన్డిటెడ్. ఎవరెవరుకుంటారు మనకెందుకు, మన జీవితం నా చాయిస్ అనుకున్నప్పుడే మనం విజయాలు సాధించగలుగుతాం. అప్పుడే మనం విజయాలు సాధించగలుగుతాం. ఒక పూలవాడు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఎందుకంటే ఆ పూలవాడు ఇప్పుడు మనకు ₹1,00,000 పెడితే ఆయన 10 స్టాల్స్ పెట్టుకుంటాడు, 10,000 పెట్టి వాళ్ళ పిల్లలు పెట్టి వాళ్ళని పెట్టి వాడు కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. అది ఒక రకంగా పాపం ఆయనకి పూలు అంటే మార్నింగ్ టైమ్సే ఉంటాయి, సేల్స్ తక్కువ ఉంటాయి, త్రూ అవుట్ ఉండదు. కాబట్టి ఇలా మనం అనుకున్నట్టుగా ఒక టీ వెండరు లేకపోతే టిఫిన్ కమ్ టీ పెట్టుకుంటే ₹1,00,000 ₹1,00,00,000 సాధించడం, ₹1,00,00,000 ఎర్న్ చేయటం ఎంతో సులభతరం. కష్టమంటల్లా, సులభతరం. ఎందుకు? మనం లెక్కలు వేసుకుంటే ఒక ₹1,00,000 పెట్టుకుని మనకి ఫుడ్ ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి తెలుసు మినిమం 50% ప్రాఫిట్. మీరు ఇంట్లో కానీ ఎప్పుడైనా చూసి సరదాగా ఒక ఆదివారం ఏంటి పరిస్థితి, ఎంత ఇడ్లీలు ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఎంత పడుతుంది ఈ ఇడ్లీకి, ఎంత పడుతుంది చట్నీకి, అలా చూస్తే మనకి అందులో కాస్ట్ మనకి ₹100 వేస్తే ₹50 ఖర్చు అవుతుంది. ₹50 ప్రాఫిట్. అందులో అనార్గనైజ్డ్ సెక్టర్లో ఆ ₹50 మిగిలిపోతాయి. అదే ఆర్గనైజ్డ్ సెక్టర్లో అయితే సీట్లు వేయాలి, వెయిటర్ రావాలి, సూపర్వైజర్ కావాలి, క్లీనింగ్, అన్ని రకరకాలు ఉంటాయి కదా. ఈ ఖర్చులు ఏమీ లేకుండా చక్కగా అనార్గనైజ్డ్గా ఎక్కడైనా మంచి అడ్డా తీసుకుని, లేదు ఇంకా కొంచెం ఆర్గనైజ్డ్గా చిన్న షెడ్ వేసుకుని ఆ ఓపెన్ ప్లాట్లో ఎవరి దగ్గర ఓపెన్ ప్లాట్ తీసుకుని 5,000, 10,000 నెలకు మాట్లాడుకుని అందులో పెట్టుకుంటే ₹1,00,000 లక్షణంగా మరి ఏ రకమైన భయం లేకుండా
దోఖాగా మనం ₹1,00,00,000 సంపాదించవచ్చు. మ్యాక్సిమం నా ఎస్టిమేషన్లో ఆ కమిటెడ్గా చేసిన వాళ్ళకి 2 ఏళ్ళు పడుతుంది మ్యాక్సిమం. మాక్సిమం. ఎందుకంటే ఇందులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని అన్నాం కాబట్టి వాళ్ళకి 2 రోజులు హాలిడేస్ కదా. ఎస్. సో ఆ 2 రోజులు సేల్స్ తగ్గుతాయి. 5 రోజులు వేసుకోవాలి. సో నెలకి 20 రోజులు వేసుకోవాలి. 20 రోజులు వాళ్ళు ఈ మనం పెట్టిన లక్ష్యని అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తారు. అలా రొటేట్ అవుతూ ఉంటుంది. వెళితే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎవ్రీ డే వాళ్ళకి 50,000 వేసుకుంటే 20 రోజులకి 50,000 వచ్చేస్తాయి. అయిపోయింది. ఆ విధంగా మల్టిప్లై అవుతారు అనమాట. మనకు అంటే 10 లక్షలు నెలలో సంపాదించేస్తున్నారు వాళ్ళు, ఇలా రూట్ సైడ్ పెట్టుకున్నవాళ్ళు. బట్ అక్కడ ఏంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి, డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఎందుకు అంత కొట్టుకు తింటున్నారు అక్కడ అంటే టేస్ట్. ఆ టేస్ట్ అన్నది మనం ఏ విధంగా మనం అంటే మన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఏది కోస్టల్ టేస్ట్ వేరు, రాయలసీమ టేస్ట్ వేరు, తెలంగాణ టేస్ట్ వేరు. తెలంగాణలో మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. ఇంటీరియర్ తెలంగాణ ఒక టేస్ట్ ఉంటుంది. సో మనము అది ఆథెంటిక్. ఇప్పుడు నేను అది చాలా ఆనందపడుతుంటాను, చూస్తూ ఉంటాను. నెల్లూరు వారు అంటాడు, ఓహో రాయలసీమ డిఫరెంట్, నెల్లూరు డిఫరెంట్, వరంగల్ అని పెడతారు, వరంగల్ వాడు అది డిఫరెంట్, విజయవాడ అది డిఫరెంట్, భీమవరం రాజుల వారిది అది ఇంకోటి వస్తుంది డిఫరెంట్, తూర్పుగోదావరి. ఇట్లా మనకి ఈ హైదరాబాద్లో మనం ఇన్ని చూస్తున్నాం. అంటే నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ హబ్ ఫర్ మెనీ థింగ్స్. మెడికల్ హబ్బు, టూరిజం హబ్బు, అలా మనకి సాఫ్ట్వేర్ హబ్బు, తర్వాత మనకి వ్యాక్సిన్ హబ్బు, అన్నీ హైదరాబాద్లో ఉన్నట్టే ఫుడ్ కూడా యూ డోంట్ ఫైండ్ దిస్ డైవర్సిటీ ఎనీవేర్. బాంబేలో చూసా, ఢిల్లీలో చూసా, ఇక్కడ కలకట్టాలో చూసా, ఎక్కడ కూడా ఇంత డైవర్సిఫైడ్గా ఏ ఫుడ్ అడగంటే ఆ ఫుడ్. ఏ ఫుడ్ కావాలి, అది స్ట్రీట్ ఫుడ్డా లేకపోతే హోటల్ ఫుడ్డా. స్ట్రీట్లో కూడా అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎఫర్ట్ చేయలేరు అని నేను అన్ను, కానీ బడ్జెటెడ్గా మనకి ఓకే. నాకు కంటి ఎదురుకుండా చేస్తుంటారు. నేను హైజీన్ సాక్రిఫైస్ చేయకుండా కంటి ఎదురుకుండా చేస్తుంటారని నేను నమ్ముతాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా కంటి ఎదురుకుండా చేస్తుంటారు. నేను అడుగుతా కూడా, అమ్మ కాస్త ఆయిల్ తక్కువై, లేకపోతే డీప్ ఫ్రై చేయి, లేకపోతే నాకు గీ ఎక్కువై, లేకపోతే మసాలా ఎక్కువై, లేకపోతే ఆనియన్స్ ఎక్కువై, ఇలా కష్టమే చేర్చుకోగలిగింది ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ దగ్గరే మన కంటి కాబట్టి. అందువల్లే వీల్ ఆల్సో ఎంకరేజ్ సచ్ పీపుల్. అండ్ అదొకటి. నెంబర్ 2, నేను వెళ్ళి కూర్చుంటాం మన ఆవాస హోటల్లోనో వెస్టర్న్ హోటల్లోనో కూర్చుంటాం. వాడు వచ్చి ఆర్డర్ తీసుకుని ఆ లోపల నుంచి తీసుకొచ్చి పెట్టేటప్పటికి గంట అవుతుంది. మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. గంట ఆర్డర్ తీసుకోవడానికి అరగంట మనం కూడా వెయిట్ చేస్తాం కదా. సో వెయిట్ చేస్తాం. అవును. అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా లీజర్ రిసార్ట్స్ టైప్, లీజర్ కంఫర్ట్. మన ఇది టైం అంతా మనకి మోర్ లగ్జరీ. టైం లగ్జరీ అంటే ఏ పని లేని వాడికి టైం లగ్జరీ. మన బిజీగా ఉన్న వాళ్ళకి టైం లగ్జరీ కాదు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అడ్డాలు, చక్కటి ఆఫర్స్, చక్కటి దీంతో, చక్కటి టేస్ట్ తోటి మన నమ్మకంగా తింటున్నారు కాబట్టి, ఈ అవేర్నెస్ లెవెల్స్ బాగా ఉన్నాయి కాబట్టి, ఇలాంటి వాటికి ఆదరణ బాగా ఉంది కాబట్టి, మీరు ఎంచుకోవాల్సిందల్లా ఒక మంచి అడ్డా, ఒక మంచి టేస్ట్తో కూడిన ఫుడ్. ఈ 2 ఉంటే మీరు తక్కువ అంటే ఎన్నో ఐటమ్స్ పెట్టకండి, 4-5 ఐటమ్స్ పెట్టండి. వాటి మీద కంప్లీట్గా మనకి ఆ టేస్ట్ రావాలి అంటే అక్కడికే వెళ్ళాలి అన్న విధంగా పెడితే ఖచ్చితంగా నా ఫస్ట్ హోట్ మాత్రం ఫర్ ఫుడ్. నెక్స్ట్ వీ కెన్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్. 1,00,000 పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ బిజినెస్. అండ్ దట్ టు విత్ ఇన్ 2 years మాక్సిమం. మీరు టైం అడగట్లేదు, మీరు టైం కూడా చెప్పేస్తారు. 2 yearsలో ₹1,00,00,000 సంపాదించాలంటే ఫుడ్ ఇండస్ట్రీ దట్స్ అల్టిమేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.